హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 11th వీక్ 4th డే ఆఫ్టర్నూన్ అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ అయితే చూద్దాం. లైవ్లో ఈరోజు హౌస్లోకి గౌతమ్, ప్రేరణ, పృథ్వీ 3 కంటెస్టెంట్స్ యొక్క పేరెంట్స్ అయితే హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. ఎవరి కోసం ఎవరు వస్తున్నారంటే ప్రేరణ కోసం ప్రేరణ యొక్క హస్బెండ్ అయితే వస్తున్నాడు. అలాగే పృథ్వీ కోసం పృథ్వీ యొక్క అమ్మ అయితే వస్తున్నది. గౌతమ్ కోసం గౌతమ్ యొక్క అన్న అయితే వస్తున్నాడు. వీళ్ళ నాన్న అయితే రావట్లేదు, ఓన్లీ అన్న ఒకటే వస్తున్నాడు. అలాగే టేస్టీ తేజ యొక్క పేరెంట్స్ అయితే ఎవరు రావట్లేదు కదా. ఇది బిగ్ బాస్ కావాలని ఇలా చేశాడు. ఎందుకంటే టేస్టీ తేజ యొక్క ఫ్యామిలీ రావట్లేదు అని చెప్పి ఫైనల్గా వీళ్ళ పేరెంట్స్ని హౌస్లోకి పంపిస్తే వచ్చే టీఆర్పీ బద్దలు అవుతుందని వీళ్ళు ప్లాన్ చేసి అదే పనిగా ఇలా చేస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో టేస్టీ తేజ యొక్క అమ్మ అయితే హౌస్లోకి అయితే వచ్చేస్తుంది. ఇక ఈ ఓటింగ్ విషయానికి వస్తే ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారనేది చూసే ముందు చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవ్వా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే బిగ్ బాస్ రిలీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 23% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు. ఇతనికి 18% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. ఇతనికి 15% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతను కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. వీక్ స్టార్టింగ్ చూసుకుంటే ఇతను డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇప్పుడు చూసుకుంటే ఈయన థర్డ్ ప్లేస్లోకి రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో యాస్మి కూడా ఉన్నది. ఈమెకు సేమ్ 15% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు కూడా సేమ్ 15% ఓటింగ్ అయితే నమోదైంది. అవినాష్కి, యాస్మికి, విష్ణుప్రియకి ఈ 3 కంటెస్టెంట్స్కి ఒకే రకమైన ఓటింగ్ రావడం అయితే జరిగింది. నీకు 15, నాకు 15 అని వీళ్ళు ముగ్గురు పంచుకుంటున్నారు. అలాగే లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 14% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే గౌతమ్, టేస్టీ తేజ ఈ 2 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 4 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండటం అయితే జరిగింది. మ్యాక్సిమం ఈ వీక్ విష్ణుప్రియ లేదా పృథ్వీరాజ్ ఈ 2 కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. మ్యాక్సిమం ఈ వీక్ పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. టేక్ కేర్.